ఒకరు ఊసుగంలోడు, ఒకరు గోకుడు అంటే ఒకడు శివుని ముఖ్య ఆయన, ముగ్గురు స్నేహితులు పోతుంటే కుందేలు అవపడుతుంది. కుందేలు అవపడితే దాన్ని కొడతారు అన్నట్టు, ముగ్గురు కొట్టి దాన్ని పంచుకున్న తలకాయ ఒకటి మిగులుతుంది అన్నట్టు. అంటే నేనే చూసిన తన అడ్డం నాకు కుందేల్ని నాకు తలకాయ ఇవ్వాలని ఒకడు, లేదు నువ్వు చూడొచ్చు కానీ అడ్డం తిరిగినా అని ఒకడు, ఇంకోడేమో నేను కొట్టినా అని ఒకడు. అయితే ముగ్గురు అని లొల్లి పెడుతున్నట్టు. లొల్లి అవుతుంటే నాసంటోడు ఒక బాటసారి వస్తుంటాడు. వచ్చి బాబు మీ లొల్లి ఏంది అని అడుగుతాడు. మీ లొల్లి ఏంది అని అడిగితే, తాత ఇట్లా కుందేలు నేను చూసిన తలకాయ నాకేమంటే ఇస్తలేరు అనగానే, తాత నేను అడ్డం తిరిగినా నాకు ఇస్తలేరు, తాత నేను కొట్టినా నాకు ఇస్తలేరు, ముగ్గురు లొల్లి పెట్టుకుంటారు. అయితే వచ్చిన పెద్దమని చేసిందంటే వీళ్ళు ఈ సీమిడి చూసుకున్నాడు, ఈ గోకుడు, ఈ దోమలు కలుపుడు, దోమలు దోపుడు అన్నీ చూస్తున్నట్టు. చూసే వరకు బాబు నేను ఒక షరతు పెడతా ఇంటర్ రానంటాడు. ఎవరికి వెళ్తే వాళ్ళకే ఇది తలకాయ ఇస్తా అంటాడు. అనే వరకు నువ్వు ముక్కు చేయకుండా నువ్వుండు, సీమిడి చేయకుండా నువ్వుండు, గోకకుండా నువ్వుండు, దోమలు వాళ్ళకు ఈగలు వాళ్తాయి కదా, దోమలు కళ్ళకు గూసుగలు అన్నట్టు. అయితే అవి కొట్టకుండా నువ్వు ఎవరు ఉంటే లాస్ట్ వరకు వాళ్ళకు ఈ తలకాయ ఇస్తా అంటాడు. అనే వరకు ఈ ముక్కాయనకు కలుస్తలేదు, ఆగుతలేదు, నోట్లోకి వస్తుంది అన్నట్టు. అది ఎట్లా తల్లి ఏం చేయాలని అన్న నేను కథ చెప్తా అన్న అంటాడు. ఏం చెప్తారు అంటే, నేను జనగాం పోతే హైదరాబాద్ రోడ్ ఇటుపోయింది, హన్మకొండ రోడ్ ఇటుపోయింది అన్న అన్నాడు. అరే వీడు జనగాం పోయిందని యొక్క ముక్కు పట్టి పక్కకు తీసుకునే కదరా, ఎట్లా చేయాలి అని ఇంకోటి గోకుడు ఆగుతలేదు వానికి. గోకుడు ఆగక వాడేం చేస్తాడు, అన్న హైదరాబాద్ రోడ్కు 5 పోలీసులు ఉన్నారు, జనగాం రోడ్డుకు 5 పోలీసులు ఉన్నారు, ఈ గోకుడు పెట్టుకున్నారు. అరే వీళ్ళు ఇద్దరు తప్పించుకున్నారు, మరి ఈ ఊసుకలకి ఏం చేయాలి? మీరు అన్నంతా ఒళ్ళెక్కలే అన్నాడు. ఒళ్ళెక్కలే అనే వరకు అంత అయిపోయింది. ఈ తలకాయ వీళ్ళు చూసుకుంటూ వీలుంటే వచ్చిన పెద్ద మనిషి తలకాయ ఎత్తుకొని పోతాడు కదా, వాడికి తలకాయలకు లేకుండా పెద్ద మనిషి ఎత్తుకొని పోతాడు.